సారు ఏమిటి ఏమిటి సైదులు ఆ కంగారు ఏమిటి ఏమైంది సార్ సార్ హత్య సార్ హత్య హత్య ఎవరు అదే సార్ పైన ముసలమ్మ గారు. అబ్బాబ్బాబ్బా నీ కంగారు ఆపి వివరంగా చెప్పయ్యా. ఏ ముసలమ్మ గారు? గదే సార్ 200 మూటలు ఉంటుంది చూడు. అది పుష్పలతమ్మ గారు ఎవరో చంపినారండి. ఆవిడ ఎవరిని చంపేసింది? కాదు సార్, ఆయమ్మనే ఎవరో చంపిర్రు. మన ఫ్లాట్స్ లో హత్య జరిగిందా? పద 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 ఒక్కసారి ఉండు ఉండు ఉండు. కాదులే నేను వస్తా. ఇదిగో ఇదిగో సైదులు ఇట్రా ఇదిగో ఇట్రా. ఈ విషయం ఎవరికైనా చెప్పావా? లేదు సార్, మీ కాడికే డైరెక్ట్ గా వచ్చిన. ప్రెసిడెంట్ మీరే కదా. మంచి పని చేసావు సైదులు. ఇదిగో అన్నట్టు ఈ విషయం అప్పుడు ఎక్కడ పొక్క నీకు తెలిసిందా? నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు. ఈ విషయాన్ని ఇప్పుడు వరహాలరావు గారికి వాళ్ళకి చెప్పేసేయాలి. ఈ ఫోన్లో ఈ నంబర్ ఎక్కడుందో ఏమిటో ఈ మొబైల్లో చూస్తున్నాను. దొరికింది. వరహాలరావు గారు, వరహాలరావు గారు అర్జెంటు. మీరు ట్రెజరర్ గారు ఇద్దరు త్వరగా. అవునండి, అర్జెంటుగా రావాలి ఇక్కడికే. ఇప్పుడే. నిద్ర లేవకపోతే లేపండి అయ్యా, పర్లేదు. ఇక్కడికి వద్దులే. 203 ఫ్లాట్కి వచ్చేయండి, తొందరగా రండి. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకూడదు. ఏవమ్మో ఇప్పుడే వస్తా, తలుపు వేసుకో. ఎక్కడికండి? వచ్చిన తర్వాత చెప్తాలే. అదిగో అదిగో అన్నట్లు ప్రవీణ్ని నిద్రలేపు. సరే. డెంటిస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఏంటి ఏమైంది ఉదయాన్నే? ఏమిటి హడావుడి? అయ్యో నీకు తెలియలే, 203లో ఉంటదే పుష్పలత గారు, ఆవిడ పోయింది. అవునా? ఎలా? గుండులా ఉంటది, ఒక్కతే ఉన్నా మహా ధైర్యంగా ఉంటదే. హార్ట్ అటాకా? కాదనుకుంటా, ఎవరో చంపేశారంటున్నారు. దాదాపు 3 రోజులైందంట జరిగి. అదేంటి, మన 4-4-16 ఫ్లాట్స్లో ఎవ్వరికి తెలియకుండా ఎలా జరిగింది? భలే వాడివి రాజారాం. అందరికీ తెలిసేలా జరగడానికి ఇదేమైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామా? అట్లా అని కాదు, అసలు ఎప్పుడైనా ఎట్లా తెలిసిందంట? మన వాచ్మెన్ సైదులు భార్య యాదమ్మ ఒక్కతే ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చే మనిషి. ఆ ముసలావిడ మరొకరిని లోపలికి రానియదు కదా. 2వ అంతస్తులో ఉన్న మిగతా ఫ్లాట్స్ వాళ్ళకి ఏదో కంపు కొడుతున్నట్లు అనుమానం వచ్చి యాదమ్మని ఏదో పందికొక్కు చచ్చి ఉంటుందని శుభ్రం చేయమన్నారట. యాదమ్మకి 203 మీద అనుమానం వచ్చి ఎంత పిలిచినా తలుపు తీయకపోయేసరికి తలుపులు గట్టిగా నెట్టిందట. లోపల చూస్తే ఇదిగో పుష్పలత గారు చచ్చి పడిందట పాపం. అరే, అప్పుడే పోలీసుల దాకా ఎట్లా వెళ్ళింది ఈ విషయం? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారబ్బా? తమరు ఎస్ఐ గారు అనుకుంటా సార్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్. ఇంత బ్యాడ్ న్యూస్ విన్నా కూడా బిగ్ గుడ్ మార్నింగ్. అది అది ముందు స్పాట్ చూసుకోవాలి. మీరు? నేను ఈ ఫ్లాట్స్కి ప్రెసిడెంట్ని సార్. ఓకే ఓకే, నాతో రండి. అలాగే సార్. రాజు భాషా, ఫోటోగ్రాఫర్ రెడీ? వస్తున్నారు సార్. ఫోరెన్సిక్ వాళ్ళు కూడా దారిలోనే ఉన్నారు. ఫాలో మీ. సో అంటే ఆ ముసలావిడ ఒంటరి మహిళ అన్నమాట, ఎవరు లేరన్నమాట. అంటే లేరంటే లేరని కాదండి. మరి లేరు అంటే ఉన్నట్ట? అంటే అది కాదు సార్. పుష్పలత గారికి ఒక కొడుకు కోడలు ఉన్నారండి. ఎక్కడ? అమెరికాలోనా? కాదు సార్, పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్స్లో కొడుకు కోడలు మనమురాలు ఉంటారండి. ఓ ఐసి. మరి 3 రోజుల కింద చనిపోయిన తల్లి సమాచారం అతనికి ఇంకా తెలియదన్నమాట. ఓకే కుటుంబరావు గారు, సార్ మీరు ఉండండి.
వాచ్మెన్ సార్ నాకేం తెలియదు సార్. ఆ అమ్మ చాలా మంచిది సార్. ఊరితోని గొడవలు పెట్టుకోదు, పని మనిషిని కూడా పెట్టుకోదు. మా ఆడదే అప్పుడప్పుడు ఆ అమ్మ ఫోన్ చేసి పిలిస్తేనే ఊరలు నార్లు తెచ్చిచ్చి చిన్న చిన్న పనులు చేసి వస్తుంది. గంతనే మా యాదమ్మకు కూడా ఇలా పొద్దుగాలనే ఎరికైంది సార్. అరే నిన్ను నేనేం అనలేదే, అడగను కూడా అడగలేదు. ఎందుకలా భుజాలు తడువుకుంటున్నావు? గది కాదు సార్, బక్కోండి కదా, పిల్లలు గలోని అందుకోసానికే. ఓకే ఓకే ప్రెసిడెంట్ గారు, సార్. పుష్పలత గారి కొడుకుకి విషయం తెలుసా? నో సార్. అసలు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందో కూడా నాకు అర్థం కావడం లేదు సార్. జస్ట్ పావుగంట క్రితమే నాకు తెలిసింది. మ్మ్. ఓకే వాళ్ళ అబ్బాయిని పిలిపించండి. అలాగే సార్. నువ్వేనా సైదులు వారి యాదమ్మా? అవు సార్, కానీ నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు. నువ్వేనా మొదట చూసింది? అవును సార్. మ్మ్. టైం ఎంత అయింది అప్పుడు? మసీదులో గప్పుడే అలో అనబడతారు కదా సార్, 5 కొట్టుంటుంది సార్. నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు. ఇదిగో ఈసారి ఆ మాట అన్నావంటే నీకు అంతా తెలుసని రాసుకుంటా. నీ కాలు మొక్తా సార్, నీ కాలు మొక్తా సార్. పిల్లలు గలోళ్ళు నాకేం తెలియదు సార్. అయ్యి అడిగిన దానికి బదులు ఇరాదే, ఆయన గుస్సా తెప్పిస్తున్నావు. నాకు మస్తు భయం అవుతున్నదే సైదులో. చూడండి, మీలో ఎవరైనా సరే తెలిసింది తెలిసినట్టు చెప్పండి. సాక్ష్యాల సేకరణకి అవి చాలా అవసరం. అందువల్ల మాకు శ్రమ తగ్గుతుంది, అనుమానితులు తగ్గుతారు. అది మీకే లాభం. చెప్పమ్మా, నీ పేరు యాదమ్మ? ఎస్ చెప్పు. అవును సార్. నువ్వు వెళ్ళేసరికి ఏమైంది? ఆమె బతికే ఉందా? ఈ ఆడు సారు పందికొక్క సచ్చిందో పిల్ల సచ్చిందో అనుకుంటా లోపలికి వెళ్ళినా, ఎంతగానం తలుపు కొట్టినా తీయకపాయే కదా అని లోపలికి వెళ్ళినా. పాపం ఆ అమ్మ బాత్రూమ్ గడప కాడి నుంచి లోపల దాకా ఎల్లకిలా పడుండా సారు. తెరిసిన కళ్ళు తెరిసినట్టే ఉండే. నోటి కాడి నుంచి ముక్కులో నుంచి కారెన్ నెత్తురు ఎండిపోయి మోరీ కాడి దాకా పారింది సారు. ఇక నేనేం చూడలే సారు. బైక్ ఉరుక్కుంటా వచ్చిన మా సైదులకి చెప్పంగానే ఆడు కూడా ఊరికి చూసుండు. గంతే, ఇంక నాకేం తెలియదు సారు. చాలా మంచి తల్లి, ఒకరి జోలికి పోకుండా బతుకుతుండే. చిన్న పని చేపించుకున్నా పైసలు ఇస్తుండే సారు. ఆమెంటో అవి టీవీ ఏందో గంతే. 3 రోజులకొక్క పాలి వండుకుని ఫ్రిడ్జిలో పెట్టుకుండే సారు, ఫ్రిడ్జిలో పెట్టుకుండేది. ఇన్స్పెక్టర్ గారు. ఎస్. ఈయనే మిస్టర్ శ్రవణ్ కుమార్. ఈవిడ ఈయన భార్య శ్రీమతి సుమతి గారు. ఆహా. నమస్తే సార్. నమస్తే సార్, మా మదరు, మా అమ్మ సార్. మీరేనన్నమాట. అవును సార్. మ్మ్. సార్, నాకు ఇప్పుడు జస్ట్ గాట్ టు నో ఇట్. మా మదర్ ఈజ్ నో మోర్. ఇన్స్పెక్టర్ గారు, ఐఎమ్ సారీ. హ్యావ్ ఏ లుక్. మీతో మాట్లాడాలి. చూడండి, సిటీలో ఇలా ఒంటరి వృద్ధ స్త్రీల మీద, దంపతుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. సరైన సాక్ష్యాలు లేకపోతే మేము ఏమీ చేయలేము. అందరినీ అనుమానించాల్సి వస్తుంది. వితౌట్ ఎనీ ఫియర్స్ అండ్ ఇన్హిబిషన్స్ మాకు నిజాలు చెప్పండి. ఇక్కడ కాదు, స్టేషన్కి వచ్చి. రాజు, భాష సార్. స్టేషన్కి తీసుకురండి. సరే సార్. సీన్ ఎవరో డిస్టర్బ్ చేయొద్దు. ఓకే సార్. కానిస్టేబుల్స్. ఎస్ సార్. ఓకే మిస్టర్ శ్రవణ్ కుమార్, సన్ ఆఫ్ పుష్పలత. ఈ మర్డర్ గురించి మీకేమీ తెలియదని, మీ దగ్గర క్లూస్ లేవని అంటారు. నిజం సార్. ఏదో సాదాసీదాగా బతికే వాళ్ళం. హత్యలు చేసేంత ధైర్యం కానీ అవసరం కానీ మాకు లేదు. ఏది దాచిపెట్టే అవసరం కూడా లేదు సార్. నమ్మండి సార్. నిజంగానా? ఎస్ సార్. ఓకే, నేను చెప్తా వినండి. మీరు వృత్తిరీత్యా మెడికల్ ఎగ్జిక్యూటివ్. అవును సార్. మీకు 18 ఏళ్ల క్రితం పెళ్ళయింది. ఎస్ సార్. మీకు ఒకే ఒక కుమార్తె, ఇంటర్మీడియట్ చదువుతోంది. అవునండి. మీ శ్రీమతితో కలిసి మీరు మీ అత్తగారింట్లోనే పై పోషణలో ఉంటున్నారు. ఎస్ సార్. పుష్పలత గారు మీ కన్న తల్లి. ఎస్ సార్.
నో సార్. అవును మిస్టర్ శ్రవణ్, పుష్పలత మీ కన్న తల్లి కాదు, పెంపుడు తల్లి. am I రైట్? అవును సార్. ఇక్కడ మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని, మమ్మల్ని కూడా బోల్తా కొట్టించారు. ఐ మీన్ బోల్తా కొట్టించాలని చూశారు. ఎస్ సార్, నో? కానీ కానీ సార్, పెద్దమ్మని నేను అమ్మలాగానే చూసుకున్నాను సార్, అందుకే. అమ్మలాగే చూసుకున్నారు. 75 దాటిన తల్లిని మీకు ఆస్తిని పంచి ఇచ్చి, మీకు 20 ఏళ్ళు దాటిన తర్వాత పెంపకానికి తీసుకున్న తల్లిని ఒంటరిగా వదిలి అత్తగారింట్లో కాపురం ఉంటూ చాలా గొప్పగా తల్లిలో చూసుకున్నారు కదూ. ఎస్ఐ గారు, ఇది అందరిళ్లలోనూ ఉండే సమస్య. ఇది నా భార్యకు తల్లికి పడలేదు. నా భార్య నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించింది. తప్పలేదు, అందుకే సార్. అలాగా, గుడ్. ఇంతకీ 20 ఏళ్ల వయసులో ఉన్న మిమ్మల్ని ఆవిడ ఎందుకు పెంచుకున్నారు? మీరు ఎలా ఒప్పుకున్నారు? మీ సొంత తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకున్నారు? ఎస్ఐ గారు, అవన్నీ ఈ హత్యకు సంబంధించినవే అంటారా? వీటికి నేను సమాధానం చెప్పాలా? అవసరం లేదు, మీకు చెప్పాలని లేకపోతే ఓకే. కానీ ఇది వినాల్సిన అవసరం ఉందనుకుంటారు శ్రవణ్. ఇది వినండి. సార్ నమస్కారం అండి. నా పేరు కమల, శ్రవణ్కి కన్నతల్లినండి. నా 4 సంతానంలో శ్రవణ్ పెద్దోడండి. 2 అమ్మాయిల తర్వాత పుట్టిన నా చిన్న కొడుకు వరుణ్ అండి. ఆడేమో మానసిక వికలాంగుడండి. మా వారు థియేటర్లో ఫిలిం ఆపరేటర్గా పనిచేస్తూ చనిపోయారండి. ఏ ఆధారం లేని నేను నా రెక్కల కష్టంతోనే శ్రవణ్ని డిగ్రీ దాకా చదివించానండి. ఆడపిల్లలు 10 దాకా చదివాక ఇంటి బాధ్యతగా దుకాణాల్లో సేల్స్ గర్ల్స్గా చేరారండి. ఆ సమయంలో నా అక్కకు వైవిధ్యం ప్రాప్తించిందండి. సంతానం లేని తనకు శ్రవణ్ని పెంపకానికి ఇమ్మందండి. తన ఆస్తిని బంగారాన్ని చూసి నా పెద్ద కొడుకును దత్తతకి ఇస్తే ఆడు తన చెల్లెలను మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తాడని, నాకు ఆధారం అవుతాడని ఆశపడ్డానండి. ఒప్పుకున్నానండి. శ్రవణ్ కూడా సరే అన్నాడండి. కానీ నా ఆశ అడియాస అయిపోయిందండి. మా అక్క తానున్నన్నాళ్ళు ఆస్తి బంగారాన్ని ఎవ్వరికీ ఈనందండి. మంచి ఉద్యోగం సంపాదించిన నా కొడుక్కి తానే ఏరుకోరి పిల్లని చూసి పెళ్లి చేసిందండి. శ్రవణు తన కుటుంబం తప్ప ఆడికి ఇంకో ధ్యాసే లేదండి. ఏనాడు మా ముఖం కూడా చూడలేదండి. నేను ఎలాగో పెద్ద పెళ్ళికి పెళ్లి చేశాను. ఇక 2వ అమ్మాయిని అన్నగారి దగ్గరికి సాయం కోరి పంపానండి. చదువు ఉద్యోగం అన్నయ్య దగ్గర ఉండమని పంపానండి. అప్పుడైతే మా అక్క ఉన్నప్పుడు కనీసం చీర కొని పెట్టి 100 రూపాయలు ఇచ్చేదండి. కానీ నా కోళ్ళు సుమతి, నీతో నాకు ఏ సంబంధం లేదు, మళ్ళీ నా గడు తొక్కి ఉంటే మర్యాద దక్కదంటూ పిల్లని గెంటేసిందండి. అంతే. ఆ తర్వాత మాకు ఆడితోటి ఏ సంబంధం లేదండి. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, మా వాడికి హత్య చేసే ధైర్యం లేదండి. ఇదైతే ఆడి పని కాదండి. ఇది మీ కన్న తల్లి కంఠస్వరమే కదా? చెప్పలేను. 15 ఏళ్ళు దాటింది, నాకు గుర్తులేదు కూడాను. శబాష్. కనీసం ఆవిడ చెప్పిన సమాచారం కరెక్ట్ అని ఒప్పుకుంటారా? అబద్ధం. ఏది, మీకు హత్య చేసేంత ధైర్యం లేదనడమా? నో, నా ఉద్దేశ్యం అది కాదు. నాకు హత్యతో ఏ సంబంధం లేదు. చూడండి శ్రవణ్, మాకు కావాల్సింది ఉద్దేశాలు మాత్రమే కాదు, నిజాలు కూడా. ఆవిడ ఆస్తి కోసం మీరు పని చేసి ఉండొచ్చు అని నేను అంటాను. మర్యాదగా నిజం చెప్పండి. మీరు నన్ను అన్యాయంగా అనుమానిస్తున్నారు సార్. నాకే సంబంధం లేదు, నాకేం తెలియదు. నన్ను వదిలేయండి ప్లీజ్. సరిగ్గా 10 రోజుల్లో నిజాలు తెలుసుకోగల సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి. విశ్లేషించాలి, దట్స్ ఆల్. ప్రస్తుతానికి వెళ్ళండి. సిటీ దాటి ఎటు వెళ్ళొద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రవణ్ కుమార్ గారి భార్య సుమతి మీరేనా? అవును సార్. చెప్పండి. నాకేం తెలియదు సార్, నాకేం సంబంధం లేదు. ఎంతో పరువు మర్యాద గల ఫ్యామిలీ మాది. మమ్మల్ని ఇలా వీధిలో అల్లరి పెట్టకండి. అవునా? వయసు అయిపోయి
చేతగాని స్థితిలో ఉన్న అత్తగారిని తన చావు తనను చావమని భర్తతో పుట్టింట్లో మకాం వేయడం పరువు. తోడబుట్టిన వాళ్ళని ఆడుకోనివ్వకుండా మొగుడిని కొంగులు కట్టుకొని తిరగడం మర్యాద. వెరీ గుడ్, ఇట్స్ ఓకే. చెప్పండి, మీ అత్తగారిని ఎలా ప్లాన్ చేసి చంపారు? ఎవరు చంపారు? ఎలా చంపించారు? ఇట్స్ అబ్జర్డ్. అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఆ ముసల్దాన్ని చంపాల్సిన అవసరం నాకేంటి? ఆస్తి, బంగారం, వాటిని తమ పేరును రాయడం అబద్ధం. నాకు అవేవి అవసరం లేదు. అందుకే అక్కడి నుంచి వచ్చేసాను. నా భర్త తనంతట తనే నాతో కూడా వచ్చేసాడు. ఓహో, సరే. కిందటి నెల పుష్పలత గారు మీ ఇంటికి వచ్చిందా? అవును, వచ్చింది. ఏవో సంతకాలు వాటి కోసం వచ్చింది. కాదు మిస్సెస్ శ్రవణి గారు, నా ఆస్తి బంగారం అన్నీ ఇచ్చేస్తానమ్మా. మీరైనా నాతో ఉండండి, నన్నైనా మీతో ఉండనియండి. రాత్రులు ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, భయంగా ఉంటుంది, ఒక్కదాన్నే ఒంటరిగా ఉండలేకపోతున్నాను అని నీ కాళ్ళు పట్టుకుందా లేదా? ప్లీజ్ ఆన్సర్ మిస్సెస్ సుమతి శ్రవణ్. అవునండి, నాకు ఆవిడంటే ఇష్టం లేదు కనుక కాదన్నాను. అయినా ఎందరిళ్లలో లేవు సారి ఎత్తాకోడల గొడవలు. అంత మాత్రాన మనుషుల్ని చంపుకుంటామా ఏంటి? అప్పుడు మీ స్పందన ఏమిటో నేను చెప్పనా సుమతి? ఆవిడ మనతో ఉంటే నేనైనా చస్తాను, ఆవిడనైనా చంపుతాను. ఇల్లు బంగారం అన్నీ నా పేరును రాసిమ్మనండి, ఎంతో కొంత పడేసి ఏ ఆశ్రమంలోనో పడేద్దాం. ఇదేగా తల్లి మీ ఆయనకు మీరు ఇచ్చిన సజెషన్? మీకు ఇది ఎలా తెలిసిందో కానీ సార్, ఏదో ఫ్లోలో అన్నాను అంతే సార్. నా ఉద్దేశం అది కాదు. నాకు ఇప్పుడు మా అత్తగారు కావాలి. ఆవిడ్ని మాతోనే ఉంచుకోవాలి. నేను ఆవిడికి సేవలు చేయాలి. అత్తయ్య, అయ్యో అత్తయ్య, సారీ, క్షమించండి. సూపర్ మేడం, సూపర్, వండర్ఫుల్ యాక్షన్. చెప్పండి, పుష్పలత గారిని ఎలా చంపారు? ఎలా చంపించారు? నిజం కక్కకపోతే మా ఆచార వ్యవహారాలు మాకు ఉంటాయి మరి. ప్రామిస్ సార్, నాకేమీ తెలీదు. ఆడపిల్ల తల్లిని, నన్ను నమ్మండి. అన్యాయం అయిపోతాం. నాకేమీ తెలీదు. నేను అమాయకురాల్ని. అమాయకురాలు. సొంత అత్తగారు ఆడపడుచులు అక్కర్లేదు. పెంచిన తల్లితో భర్త ప్రేమగా ఉండకూడదు. అసలు ఆ తల్లులిద్దరితో మాట్లాడితే బ్రహ్మరాక్షసులా విరుచుకుపడి నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడినా విసిరి పారేసిన మీరు అమాయకులు. మిమ్మల్ని పెంచిన మీ తల్లిదండ్రులు మరింత అమాయకులు. మిస్సెస్ సుమతి, ఆలోచించుకోండి. పోయిన పుష్పలత గారి ఒంటి మీద నగలు పోయాయి. అవి మీరు ఒకప్పుడు కోరుకున్న నగలు. మర్యాదగా నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. ఒప్పుకునేలాగా చేయగల సత్తా మాకుంది. జస్ట్ 10 రోజుల సమయం తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏమిటి సైదులు, ఎందుకంతగా దాస్తావు? నిజం చెప్తే పోతుంది కదా. ఏందయ్యా సారు, మీకు కూడా నా పైన అనుమానమా? నాకేం తెలియదు సారు. ఆ అమ్మకాడికి నేను వెళ్ళేదే నెలకోపాలి, మెయింటెనెన్స్ పైసల కోసానికి. ఒట్టు సారు, పోలీసులకు తవరన్నా చెప్పుండ్రి. చూడండి ఈ పెట్ల ఆతలు తేలినాయో. నాకు నీ మీద ఏమీ అనుమానం లేదు సైదులు. కానీ ఎవరో వచ్చి వివరాలు అడిగితే ఆవిడ, అదే పుష్పలత గారి వివరాలు అవన్నీ చెప్పావట కదా. ఎందుకు చెప్పావు మరి? అందుకే పోలీసులు నీ పైన అనుమానపడుతున్నారు. వాళ్ళెవరో ఆ ముసలమ్మ గారి తాలూకు బంధుకలం అన్నారు సారు. అందుకే చెప్పిన. ఇంతకరం ఘోరం అవుతుందని నాకే వరక. నిజం సారు, నాకేం తెలియదు. మా అమ్మ మీదట్టు. అదేలే, వాళ్ళెవరో కనీసం గుర్తులైనా చెప్పకపోతివి. సత్యంగా చెప్తున్నా సారు, వాళ్ళెవరో ఏందో నాకు చెప్పరికి వస్తలే. మధ్యాహ్నం ఎలా ఇస్త్రీ చేసుకుంటున్నా, ఎవరో హెల్మెట్లు పెట్టుకొని ముక్కుకు దస్తలు కట్టుకొని 203లా ఎవరెవరు ఉంటుర్రు అని అడిగినరు. నేను మీ లెవెల్ అని అడిగిన. అవి చుట్టాలవనిర్రు. నాకే మెరక. గా పుష్పలతమ్మ గారు ఒక్కతే ఉంటదని చెప్పిన. కంతే, నాకు ఇంకేం తెలియదు సారు. నేను కంతనే చెప్పిన. పోలీసులు నమ్ముతలేరు. అక్కడే వచ్చింది చిక్కు సైదులు. వాళ్ళ పేర్లు అడ్రస్లు విజిటర్స్ బుక్ లో రాయించాలి కదా. పెద్ద
ఆమెకు ఈ విషయం చెప్పాలి కదా నువ్వు. నాకైనా చెప్పాల్సింది కదా. పిచ్చి తల్లి అన్యాయంగా చచ్చిపోయింది కదా, పాపం అన్యాయంగా చచ్చిపోయింది. అయినా వాళ్ళే చంపినరని ఎట్లంటారయ్యా? కర్మ సారు, ఆమెకు అట్లా రాసి పెట్టుంది, నాకు ఇట్లా రాసి పెట్టుంది. ఊర్లో చేలండిపోయి అప్పులైనాయని బస్తీకి వచ్చిన. ఈ ప్లాట్లలో వాచ్మెన్ పనికి ఒప్పుకున్న చూడండి. అవ్వ నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అయినా అదేంటి సారు, అందరినీ వదిలేసిర్రు, నా వెనుకబడినరు పోలీసులు. ఒళ్ళంతా పచ్చి పుండైపోయాయి. ఎవరు చంపినరు, ఎట్లా చంపినరు, ఏం పెట్టి చంపినరు? ఈ పోలీసులకు పారేతు నన్ను అడిగితే నేనేం చెప్తా? ఎవరో వచ్చిర్రని చెప్పి నా నెత్తికి తెచ్చుకున్నా. భగవంతుడా, తప్పుకాయ నాయనా, తప్పుకాయ. భయపడిపి యాదమ్మా, నేను నీలాంటి ఓ స్త్రీని అంతే. మేమేమి నువ్వే పుష్పలత గారిని చంపావు అనడం లేదే, ఎందుకలా వణికిపోతున్నావు? నీ కాలు ముక్త మేడం, నీ కాలు ముక్త. నాకేం తెలియదు, నన్ను వదిలే మేడం. పిల్లల తల్లిని అలా ఆగమైపోతారు. అరే నువ్వు రిలాక్స్డ్ గా ఉండి యాదమ్మా. ఒకటి చెప్పు, నీకు ఆ పెద్దావిడంటే ఇష్టమేనా? ఓ అయ్యమ్మ చాలా మంచిది. మరి ఆ మనిషి అన్యాయంగా పోయింది కదా, ఇలా అర్ధాంతంగా పోయిన మనిషి ఏమవుతుంది? ఏమో మేడం, చదువులేని దాన్ని, నాకు ఇంకేం తెలియదు. ఏ మీ నల్గొండ జిల్లాలో రాంపల్లి ఊర్లో ఎవరికి దయ్యాల గురించి తెలీదా? ఓ నాయనో, నా అమ్మ అయ్య ఊరు రాంపల్లని నీకెట్ట ఎరిక మేడం? నాకింకా కూడా తెలుసు, చెప్పనా? సైదులకి నువ్వు రెండో భార్యవి మేడం. అలాగే నీకు సైదులు రెండో భర్త. నీ మొదటి భర్త పురుగుల మందు తాగి చచ్చిపోతే నీ పిల్లలిద్దరినీ సాకుతానని మాటిచ్చి మొదటి భార్య ఎవరితోనో వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలిన సైదులు మీ ఊరి పంచాయతీ సాక్షిగా నిన్ను కట్టుకున్నాడు. మీ ఇద్దరికి పుట్టిన పిల్లవాడే నీ ప్రాణానికి ప్రాణమైన ప్రభాస్, అవునా? వామ్మో, నీకు దండం పెడతా తల్లే, నీకు దండం పెడతా. ఇన్ని తెలిసిన మేడమో, ఈ సావెనుక నేను లేనని నీకు తెలవదా? ఖచ్చితంగా తెలుసు యాదమ్మా. కానీ పుష్పలత గారు దయ్యంగా మారిందనుకో, నిన్ను వదిలిపెట్టదేమో అని ఆలోచిస్తున్నా. ఆమె ఆత్మ శాంతించాలి కదా. అనుమానితులు ఎవరైనా ఉంటే చెప్పు, చాలు, మనం పట్టేద్దాం. అది సంగతి. పుష్పలతమ్మ ఇంట్లోకి ఎవరిని రానిదమ్మా. నేను మా ఓడు సైదులు వెళ్తాం, అవసరం ఉంటేనే. ఆ అమ్మ కొడుకు కోడలు ఉన్నప్పుడు ఎప్పుడు చూడు లొల్లైతుండే. ఆ కోడలమ్మ అత్తని బాగా తిడుతుండే. ఆ సారు వల్లకుండా కూసునేటోడు. ఇప్పుడు ఓవుల దారి ఆల్దైనాక చిన్నమ్మగారు అస్సలు ఇడికొత్తలేరు. నెలకో పాలి అయ్యొచ్చి అయ్యి తెచ్చిచ్చిపోతుండు. గప్పుడు మళ్ళా పెద్దమ్మగారే పుష్పలతమ్మగారు బాగా ఏడుతుంది. ఏందేందో అడుగుతుంది. తలుపులు వేసుకుంటారు కదా, ఏమి వినిపించదు. ఆ సార్ కోపంగా వెళ్ళిపోతాడు, గంతే. అవునా యాదమ్మా? అన్నట్లు పుష్పలత గారికి ఒక మనవరాలుద్ది కదా, ఆ పిల్ల ఎప్పుడు ఇక్కడికి రాదా? ఎందుకు రాదమ్మా, వత్తది. వాళ్ళమ్మ కోపం చేస్తుందని కాలేజీ టైంలో వత్తది. పెద్దమ్మకి సుత శిలకలాగా ఉంటదిగా అమ్మా. బుజ్జి మనవరాలంటే చాలా ఇట్టం. ఆ బుజ్జి నాయనమ్మ కాడ కూర్చుని కబుర్లు చెప్పేటిది, తిండి తినేటిది. ఇగో ఈ అమ్మ సావక ముందు గప్పుడప్పుడు గా శనివారం నాడు ఎవడో పిల్లగాంతోని బండి మీద వచ్చినది. సానాసేపు ఆంతోని మాట్లాడినాక నాయనమ్మకు అడిగిపోయింది. అది ఆ పిల్లవాడిని నువ్వు గుర్తుపట్టగలవా? చూస్తే గుర్తుపడతానమ్మా. అయినా నాకేం తెలియదు తల్లి. పెద్దోళ్ళ బిడ్డలు పెద్ద పెద్ద సోపతులు. నాకేమెరక. నన్ను పోనీ తల్లి. నా చిన్న కొడుకు నేను కనిపించకుంటే ఊరెగిరిపోయేటట్టు ఎడుతాడు. నీ కాలు ముక్త మేడం, నన్ను పోనీ మేడం, నన్ను పోనీ. ఓకే, మంచిదాను యాదమ్మా నువ్వు.
మళ్ళీ అవసరమైతే పిలుస్తాం. అట్టగేనమ్మా. రాలేదనుకో దయ్యం. వామ్మో మేడం, నీ కాలు మొక్తా మేడం, ఎప్పుడు పిలిచినా వస్తా. ఇంట్లో నాకు సైదులకు ఏం సంబంధం లేదని మాత్రం నమ్ముండ్రి. ఇక పోతా తల్లి. మేడము. ఏంటి యాదమ్మా? ఏమనుకోవద్దు మేడము, తమరికి ఇద్దామని తెచ్చిన యాద మరిచిన. ఏంటది? గది పుష్పలతమ్మ చచ్చిపోయిందని తెలిసే వరకు భయంతోని బయటికి ఉరుక్కుంటా వస్తా అంటే కాల్లో ఏమో గుచ్చుకుందమ్మా. ఏందో అని చూస్తే ఇగో గీ బంగారం గొలుసు. పాడు మనసు, తెల్వకనే తీసిన తెల్వకనే దాసిన. నా మగని కూడా చెప్పలే ఇంతవరకు. నీ కాలు మొక్కుతా, గిది నాకొద్దు, దీన్ని ఎవరు చూస్తారో నాకేమవుతుందోనని బుగులు. నన్ను తిండి తిన్నియలే, కునుకు తీయనియట్లే. ఇదొక్కటేనా యాదమ్మా? ఇంకా ఏమైనా? లేదు తల్లి, లేదు. సత్య ప్రమాణకంగా ఇదొక్కటే దొరికిన తల్లి. నీ కాలు మొక్తా, నాకేం తెలవదు. దీన్ని పుష్పలత గారి మెల్లో ఎప్పుడైనా చూసావా? ఆ అమ్మ మెల్లో 2 వరుసలు గొలుసు, దాని ఎమ్మడు హనుమాన్ బొమ్మ లాకెట్టు ఉండేటిది. చేతులు రెండింటికి 4 గాజులు ఉండేటి. చెవులకు తెల్ల రాళ్ళ కమ్మలు ఉండేటి. అయ్యి తప్ప నేను ఎప్పుడేమీ సోల్లే ఆ అమ్మకాడ. సరే మంచిది, వెళ్ళు యాదమ్మా. పోతా మేడము. మేడము, ఒక విషయం మేడం. మా నాయన ఒగ్గు కథలు చెప్తాడు. అయ్యన్న ఇంట్లో రాములోరు, సీతమ్మ, హరిశ్చంద్రుడు, చంద్రమతి వాళ్ళే ఉంటారు మేడం. మా అమ్మ నాకు చిన్నగున్నప్పుడు కళ్ళ మాటలు చెప్పినా, పరాయోళ్ళ సొమ్ము బొక్కినా వచ్చే జన్మలో కుక్క లెక్క బుట్టి వాళ్ళ కాపలా కాస్తమే బిడ్డ, గాటికి ఆశపడొద్దు అనింది. మా కట్ట మాకు సాలి మేడం, ఒక్క పొద్దులుండైనా బతుకుతాం. తప్పుడు సెట్టలు చెయ్యం తల్లి, నన్ను నమ్మ. నమ్మానులే యాదమ్మా, వెళ్ళిరా. గట్టనే మేడం, గట్టనే పోయేస్తా. ఏంటండి ఇంకా ఆ డల్నెస్ పోదా? కర్మకాండలు పూర్తయ్యాయి కదా, ఇప్పటికైనా మామూలు అవ్వండి. పోయిన వాళ్ళతో మనము పోతామా ఏంటి? పోయినా బాగుండేది. ఏంటండి ఆ మాటలు? కాలం మూడింది, చక్కగా పోయింది ఆవిడ. మనమేం చేయగలం? కాలం మోట్టం కాదు, కర్మ కాలిపోయింది. నేనేదో ఉద్ధరిస్తాననుకొని దగ్గరకు చేర్చుకుంది, చివరికి దిక్కులేని దానిలా చనిపోయింది. మన తప్పులకి అమ్మ బలైపోయింది సుమతి. ఏంటి మీరనేది? మనదేం తప్పు? ఆవిడకి అలా రాసి పెట్టుంది, చచ్చిపోయిందంతే. ఎంత నిర్దయగా మాట్లాడుతున్నావు సుమతి. ఇదే నీ తల్లిదండ్రులకి ఇలా అయితే నువ్వు ఇలాగే ఉంటావా? కాస్త కంట్రోల్లో ఉండి మాట్లాడండి. మా అమ్మ నాన్నలకేం ఇలాంటి పరిస్థితి రాదు. నేనుండగా వాళ్ళకేం కానివ్వను. కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాను. మరోసారి ఇంకెప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడితే ఇదిగో చెప్తున్నా, మర్యాద ఉండదు, జాగ్రత్త మీకు. మర్యాద మర్యాద మననా తెలిసిన మనిషివే అయితే పెద్దవాడికి ఈ పరిస్థితి వచ్చేదా? అంటే తప్పంతా నాదేనన్నా మీ ఉద్దేశం? అంత ప్రేమ ఉన్నవారు నా కొంగు పుచ్చుకుని వెనకాల ఎందుకు వచ్చారు? అయ్యో పాప అమ్మ అనుకుని అక్కడే ఉండలేకపోయారా? నన్ను ఉండనిచ్చావా నువ్వు? నన్ను ఉండనిచ్చావా నువ్వు? నరకం చూపించావు. ఇప్పుడు పోలీసులకు సమాధానం చెప్పుకోలేక, ఫ్రెండ్స్ ముందు తల ఎత్తుకోలేక, కన్న తల్లికి కూడా జుగుప్స కలిగించేలాగా తయారైందే నా బతుకు. మగాడు మగాడిలా మాట్లాడాలి, ఆడదానిలా ఏడుపేంటి? అవును సుమతి, ఆడది మగాడిగా మారాక మగాడికి మిగిలేది ఆ ఏడుపే. ఎస్, తప్పు చేశాను. అమ్మని, చెల్లి, తమ్ముళ్ళని అన్యాయం చేశాను. పెంచుకున్న తల్లిని అన్యాయం చేశాను. అవును, నాకు ఈ శిక్ష పడాల్సిందే. అంతే. ఇంకా వాళ్ళని అమ్మ, చెల్లి, తమ్ముడు అంటారేంటి? మీరా కొంపలో మనుషుల మధ్య ఉంటే మిమ్మల్ని కట్టుకునేదాన్నే కాదు. గంపెడు ఆస్తుందని, అంతా నాకే వస్తుందని, ఒక్కగానొక్క కూతురు సుఖపడుతుందని మీకిచ్చి చేశారు మా వాళ్ళు. ఆ ముసల్ది ₹1 కూడా ఇవ్వకుండా చచ్చింది. ఇప్పుడు పోలీసులు ఆ ఇంటిని కూడా సీల్ చేసి పారేశారు. మనమేదో ఆ ముసల్దాన్ని చంపినట్లు మన వెంటబడి నలిపేస్తున్నారు ఈ పోలీసులు. మా అమ్మా నాన్న ఎంత కుమిలిపోతున్నారో తెలుసా మీకు? మీ కర్మ కాదు ఇది, నా కర్మ. మిమ్మల్ని కట్టుకున్నందుకు నేను ఏడవాలి. ఏడుద్దాం. ఇప్పుడు మిగిలింది అదే మనకు. అమ్మా, సారీ అమ్మా. అమ్మా, నన్ను క్షమిస్తావా అమ్మా? అమ్మా, చిచ్చి, ఇంత వాజమ్మని నేనెక్కడ చూడలేదు.
అవును, నిజమే చెప్పావు సుమతి. తోబుట్టువులకు అండగా ఉండాల్సిన నేను వాళ్ళని విదిలించి పారేశాను. కాళ్ళ మీద పడి బతకనీరా నాయనా అని బ్రతిమిలాడిన పెద్దమ్మని ఒంటరి చేశాను. పెళ్ళాం పిల్లలు తప్ప మరొకరు లేనట్టు నా జీవితం మొత్తం నీ చేతుల్లో పెట్టాను. తెలివిగా నన్ను మచ్చిక చేసుకున్న నీ తల్లిదండ్రుల అడుగులకు మడుగులొత్తాను. పున్నామ నరకాన్ని తప్పిస్తాననుకున్న పెంచిన తల్లికి బ్రతికుండగా నేను నరకాన్ని చూపించాను. అవును, నాకు ఈ శాస్తి జరగాల్సిందే. ఎస్ సార్. ఓకే సార్, వస్తాను. అది ఒక అరగంటలో పోలీస్ స్టేషన్లో ఉంటాను సార్. హాయ్ ఇన్స్పెక్టర్ రావళి. హాయ్ సార్. హ్యావ్ సమ్ కాఫీ సార్. వై నాట్? కెన్ ఐ స్మోక్ టు? వద్దు, నాకు పొగ పడదు. ఇదే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ పొజిషన్లో ఉన్నా ఆడవాళ్ళే. థ్యాంక్ యూ సార్. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. తాగండి, కాఫీ చల్లారిపోతుంది. ఏం చేద్దాం మిస్ రావళి? కేసులో పురోగతి శూన్యం. ఒక్క అంగుళం కూడా ముందుకు జరగలేదు. అదే ఆలోచిస్తున్నాను సార్. పుష్పలత గారి కేసు మిస్టరీగానే ఉంది. ఇంట్రాగేషన్ ఏది అందడం లేదు. మోటివ్ కూడా స్పష్టంగా లేదు. ఆవిడ శరీరం మీద నగలు తప్ప బీర్వాలో ఉన్న నగలు, ఖరీదైన చీరలు, వెండి సామాన్లు వగైరాలు ఏమీ పోలేదు. అసలు బీర్వా తెరవబడలేదు. ఇల్లు డాక్యుమెంట్స్ కూడా లాకర్లో భద్రంగా ఉన్నాయి. ఎస్ రావళి, హతురాలి ఒంటి మీద ఆనవాళ్లు చూస్తే ఆమెను చిత్రవద చేసి చంపినట్లు అనిపిస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అవే తెలియజేస్తున్నాయి. అగంతుకుడు ఎవరో కాలింగ్ బెల్ నొక్కి ఆమె తలుపు తీయగానే హఠాత్తుగా ఆమెపై దాడి చేసినట్లు, వెల్లికిలా పడిపోయిన పుష్పలత గారిని సోఫా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ఆ తర్వాత ఆమె కంఠానికి తాడు కట్టి బాత్రూమ్ దాకా లాక్కు వెళ్ళినట్టు, అది చాలనట్టు బలమైన ఆయుధంతో ఆమె తల మీద కొట్టినట్లు తెలుస్తోంది. ఎస్ సార్. శవం పడి ఉన్న తీరును బట్టి ఆమె బాగా ప్రతిఘటించినట్టుగా ఉంది. క్లూస్ టీమ్ రిపోర్ట్స్లో ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా? చాలా మైనర్ అండ్ నెగ్లిజిబుల్ పాయింట్స్ సార్. స్పాట్ దగ్గరలో దొరికిన గొలుసుకున్న పులిగోరు లాకెట్, దాని వెనుక ఇంప్రెస్ చేయబడిన దాన్ని బట్టి గణపతి జ్యువెలరీస్ ప్రొద్దుటూర్ అని ఉంది. హతురాలు రాయలసీమ వాసి కాదు. మనం అనుమానించే ఆమె కొడుకు కోడళ్ళు కూడా ఆ ప్రాంతానికి పరిచయస్తులు కాదు. వాచ్మెన్ దంపతులు తెలంగాణ వాస్తవ్యులు. అవును, మనకి అనుమానం వచ్చిన పుష్పలత గారి మనవరాలు బాయ్ ఫ్రెండ్ కూడా లోకల్ వ్యక్తి. సారీ, బాయ్ ఫ్రెండ్ అనకూడదేమో. జస్ట్ క్లాస్మేట్ మాత్రమే కదా తెలియంది ఇన్వెస్టిగేషన్లో. ఎస్ సార్. ఇకపోతే పుష్పలత గారి భర్త తాలూకు బంధువుల్లో ఈవిడ ఆస్తిని పొందాలనుకున్న వారిలో ఆమె మరిది, ఆడపడుచులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ వదిన గారిని, అదే పుష్పలత గారిని పలకరించిన రుజువులు లేవు. ఎప్పుడైతే ఈవిడ శ్రవణ్ని దత్తత స్వీకారం చేశారో అప్పటి నుంచే వారి మధ్య రాకపోకలు లేవు. వారి ఇళ్లలో జరిగే వివాహం లాంటి శుభకార్యాలకు ఈమెను పిలిచినా పుష్పలత గారి పెద్ద వయసు కారణంగా కొంత, శ్రవణ్ దంపతులు ఆమెను కట్టడి చేయడం వలన కొంత, పూర్తిగా ఒంటరి జీవితమే గడుపుతోంది. కొన్ని నెలల క్రితం పుష్పలత గారికి చికెన్ గున్యా అతి తీవ్రంగా వచ్చినప్పుడు కూడా ఆమె తిండికి మందులకి కూడా ఆమెకు అపార్ట్మెంట్స్ లో వాళ్లే సాయం చేయడం, వాచ్మెన్ భార్య సపర్యలు చేయడం జరిగిందట. తల్లికి తెలియకుండా మనవరాలు కొద్దో గొప్ప నాయనమ్మను అటెండ్ అయిందంట. శ్రవణ్ తర్వాత అపార్ట్మెంట్స్ లో వాళ్ళకి ఖర్చైన సొమ్ముని వాచ్మెన్ కి చెల్లించి థ్యాంక్స్ తో సరిపెట్టాడట. వెరీ గుడ్. రాను రాను భారతదేశం మొత్తం ఒక వృద్ధాలయంగా మారిపోతుంది. మనసుతో జీవించే మనుషులు మృగ్యమైపోతున్నారు. ఓకే రవళి, చెప్పు, వాట్ నెక్స్ట్? ఏం చేద్దాం? లక్షల కేసుల్లాగే దీన్ని మూసేద్దామా? సార్, సంహావ్ నాకెందుకో ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చిన తర్వాత అరైజ్ అయిన ఈ కేసుని సాల్వ్ చేయాలనుంది సార్. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. 6 నెలలు దాటేదాకా మనకి సమయం ఉంది కదా సార్ క్లోజ్ చేయడానికి. ఓకే, ఆల్ ది బెస్ట్ రవళి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు.
అవును కుటుంబరావు గారు, మనం అందరం ఇప్పుడు రెండిళ్ళ వాళ్ళు అవుతున్నాం. ఒక్కొక్కరికి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. దాదాపు 1.5 కోటి ఖరీదు చేసే ఆస్తి. ఈ సెంటర్లో అంత విలువ గల ఫ్లాట్స్ దొరకటం మన లక్. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కట్టిన ఈ ఫ్లాట్స్ని మనం జస్ట్ 3.5 లక్షల్లో కొనుగోలు చేశాం. అప్పుడు అనుకోలేదు ఇంత డెవలప్మెంట్ వస్తుందని. వెరీ వెరీ హ్యాపీ. మరో పెగ్గు ఈ సమయంలో. విత్ ప్లెజర్. నువ్వు కూడా ఇంకో పెగ్గు కొట్టు రాజారాం. మళ్ళీ ఇలాంటి సెలబ్రేషన్ మన గృహ ప్రవేశాల తర్వాతే. పోయండి కాస్త. మీరు గ్లాసు పర్లేదు తీసుకోండి సార్. చూడండి, మళ్ళీ చెప్పలేదనొద్దు. ఈ నెలాఖరికల్లా మనం ఇక్కడి నుంచి ఇదిగో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. సరిగ్గా 1.5 మనకి ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ సొంతం అవుతాయి. ఈ సమయంలో బిల్డర్ మనకి ఏంటున్నారా, నెలకి 10,000 చొప్పున బాడుగు చెల్లిస్తాడు. లోపల అదేంటే ఇంటీరియర్స్ రిజిస్ట్రేషన్ వగైరా ఖర్చులు మనమే. దుడ్లు లేవు. మా వల్ల కాదు అని మాత్రం అనొద్దు. అమ్మమ్మ, ఎలా అంటామండి? ఇన్నాళ్ళకి ఈ విషయం ముడిపడింది. కాదు అనం, లేదు అనం. ఏది మరి కాస్త బట్ కుటుంబరావు, పోలీసులు ఇదేంటి ఈ సమయంలో? సార్ రండి రండి సార్, కూర్చోండి సార్. రాంగ్ టైంలో వచ్చినట్టున్నాం కదా. నో నో సార్, పాపం పుష్పలత గారు అన్యాయంగా సార్. సార్ ఏమైనా తెలిసిందా సార్? ఎవరో తెలిసిందా? ఆ కేసు కోసమేనా మీరు వచ్చింది? ఎస్. తెలియకుండా ఎలా ఉంటుందండి? చాలా చాలా క్లియర్గా ఈజీగా తేలిపోయింది. ఈజీగా తెలిపోయిందా? ఎవరు సార్? వాచ్మెన్ గాడేనా? అంతే సార్, పైసల కోసం ప్రాణాలు తీసే పాపులు సార్ వాళ్ళు. రైట్ సైడ్. ప్రాణాలు పొట్టన పెట్టుకునే వాళ్ళు పాపులే. వారికి శిక్ష పడడమే ధర్మం. లేడీ ఇన్స్పెక్టర్ గారు, అమ్మా ఇంత చీకట్లో మీరు కూడా? డ్యూటీ ఈజ్ గాడ్ కదా. పోలీస్ అంటే అర్థం తెలుసా? పబ్లిక్ ఆఫీసర్ ఫర్ లీగల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఎమర్జెన్సీస్. రండి, ఇప్పుడు మీరు మాకు అతిథి. నేనా అమ్మా? నన్న మీరు అరెస్ట్ చేసేది? ఎస్, పదండి. సార్, ఎక్కడో పొరపాటు జరిగింది సార్. ఇది అన్యాయం సార్. నేను హత్య చేస్తానా? నాకు అంత ధైర్యం ఉందా సార్? అవసరం కూడా లేదు సార్. చూడండి, పబ్లిక్ సర్వెంట్గా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన ఈ 10 ఏళ్ల నుంచి కృష్ణ రామ అనుకుంటూ బతుకుతున్నాను సార్. నన్నా సార్ మీరు అరెస్ట్ చేసేది? మిస్టర్ అవళి, ఎస్ సార్. కస్టడీలోకి తీసుకోండి. కుటుంబరావు గారు, సార్ ఎక్కువ నటించకండి. చూడడానికి అంత బాగోలేదు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. జరగండి జరగండి. ఎవరైనా సంతకం చేయండి ఇందులో. ఏమిటయ్యా, ఎవరు అడగరేమిటి? ఎందుకు అని ప్రశ్నించరేమిటి? మీకోసం నేను ఇంతగా శ్రమపడి ఈ ఫ్లాట్స్ స్థానంలో తాజ్మహల్ కట్టించబోతుంటే ఇలా చూసి ఊరుకుంటా. అడగండి, ఇది అన్యాయం అని అరవండి. చూపించకుండా ఏ ఆధారం మీద ఆయన అరెస్ట్ చేస్తున్నారు? అసలు చేయడు. మీరు రండి. అసలు ఇలా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. మాకు రుజువు చూపించండి. మాకు తెలియాలి. ఏ పాపం తెలియని పెద్ద మనిషి కుటుంబరావు గారు పిల్లా పాప గలవాడని ఇలా అన్యాయం చేస్తారా? మేము ఒప్పుకోం. అవును, మేము ఒప్పుకోము సార్. తోలుకొచ్చిన సార్ ఇళ్ళను. సార్, మేము నిజంగా మాకేం తెలియదు సార్. మీకు ఈ హత్యలో భాగం లేదు, కానీ హత్య జరిగిన నేపథ్యం మాత్రం మీ ఇరువురిదే. న్యాయానికి ధర్మానికి మరింత స్వేచ్ఛ ఉండుంటే స్వార్థ మనస్తత్వానికి లోపత్వానికి తగిన శిక్ష పడవలసింది. అది మీకే. కనీస సానుభూతి
ఏ కాస్తైనా మానవత్వం ఉండుంటే ఈ హత్య జరిగేది కాదు. హ్, మీ అదృష్టం బాగుంది కనుకనే కల్ప్రిట్ ఇంత త్వరగా దొరికాడు. మీరు బయటపడ్డారు. కుటుంబరావు గారు, మేడం. మీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారా? ఉన్నారు మేడం. వీడ్కోలు చెప్పేయండి, వెళ్దాం. అమ్మా ఇన్స్పెక్టర్ గారు, మీరెక్కడో పొరబడుతున్నారు. ఏ రకంగానూ నాకు ఈ హత్యతో సంబంధం లేదు, ప్రయోజనమూ లేదు. సొసైటీలో నాకున్న పరపతి మీకు ఇంకా తెలిసినట్లు లేదు. ఇజ్ ఇట్ ఓకే మిస్టర్ కుటుంబరావు? సార్. మీ వాళ్ళందరూ వచ్చినట్టేనా? సార్, ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నారు నన్ను? వారెంట్ ఉందా? నా ఒక్కగానొక్క కొడుకు ప్రవీణ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక్కసారి వాడికి కాల్ చేస్తాను. వాడు ఈ సిచ్యుయేషన్ని ఊహించడం కూడా ఊహించలేడు. ఈజ్ ఇట్? నో వరీస్. తండ్రి కొడుకులిద్దరూ ఒకే బంధనంలో బందీలుగా బతకొచ్చు. పదండి. సార్, నిజంగా మాకు అర్థం కావటం లేదు. ఇంతకీ మా అమ్మని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? ఏ మోటివ్? అవన్నీ కోర్టులో తెలుస్తాయి. లెట్ us స్టార్ట్. మేడం, ప్రవీణ్ గురించి ఏదో అన్నారు, ఏమిటది? ఇది చాలా అన్యాయం. ఎక్కడో బెంగళూరులో ఉన్న నా కుమారుడికి ఇందులో ఏ సంబంధం లేదు. వాడు వెల్ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెద్ద కార్పొరేట్ కన్సర్న్. ఏ ఆధారంతో వాడిని నేరస్తుడు అంటున్నారు? ముందా సెల్ఫోనటి కానిస్టేబుల్, దీన్ని జాగ్రత్త చేయి. చూడండి కుటుంబరావు, యు ఆర్ అండర్ అరెస్ట్. మీరే కదా అడిగారు ప్రవీణ్కి ఈ కేసుతో ఏమిటి సంబంధం అని? అవునండి. వినండి, ప్రవీణ్కి ఈ హత్యకి ఉన్న సంబంధాన్ని తెలియజేసినవి ఈ రెండు: పులిగోరు గొలుసు, తర్వాత డెంచూర్ ముందు కట్టుడు పళ్ళు. చూడండి కుటుంబరావు, ఇవి ఎవరో గుర్తుపట్టారా? నేను చెప్తాను. ఈ పులిగోరున్న బంగారు గొలుసు నీ ముద్దుల కొడుకు ప్రవీణ్కి మీ అత్తమామలు, అదే ప్రొద్దుటూరులో ఉంటారే వాళ్ళు, అతని పసితనంలో చేయించింది. ఇక ఈ రెండు కట్టుడు పళ్ళు మీ వాడు ఆటల్లో కింద పడ్డప్పుడు మీరు కట్టించిన కట్టుడు పళ్ళు. పెద్దావిడిని చంపే ప్రక్రియలో ఆవిడ ఆత్మరక్షణ కోసం పెనుగులాడినప్పుడు ఆ స్పాట్లో కింద పడిపోయినాయి. హంతకుడు ఏదో ఒక ఆధారం వదలకుండా వెళ్ళడు. మిస్టర్ అవళి, ఎస్ సార్. కంగ్రాచులేషన్స్ టు యూ. మంచి క్లూస్ ఇవి. నో నో, అబద్ధం, ఇదంతా అబద్ధం. మా వాడికి ఈ కేసుతో ఏ సంబంధం లేదు. వాడు ఉండేది బెంగళూరు. ఆ ముసల్దానితో ఏ వైరము మాకు లేదు. ఫ్రెండ్స్, ఇదేదో పోలీసుల ఎత్తుగడ. మా అబ్బాయికి మాకు ఈ హత్యతో ఎలాంటి కనెక్షను లేదు లేదు లేదు. నాకు మీరు చెప్పేదేమీ అర్థం కావటం లేదు. కథ మొత్తం వినకుండా అడ్డం పడితే ఎలా సార్? వాడు కంచికి వెళ్ళాలంటే చాలా మజిలీలు ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ కట్టి 30 సంవత్సరాలు దాటింది. మీ అందరికీ వీటి స్థానంలో ఇదే ప్రదేశంలో ఒక్కొక్కరికి 2 అపార్ట్మెంట్ కట్టిస్తానన్న ఈ బిల్డర్తో ఏకీభావం కలిగింది. పాత 16 ఫ్లాట్స్ స్థానంలో 50 ఫ్లాట్స్ కట్టిస్తానని అతను ఆఫర్ ఇచ్చాడు. మీ అందరి ఆశలపై అడ్డం మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రవణ్. నో, నేను ఎప్పుడు కాదు అనలేదే. కాదు అనడానికి కానీ అవును అనడానికి కానీ 203 ఫ్లాట్ మీ పేరు మీద లేదే. పుష్పలత గారికి తన ఫ్లాట్ను వదిలి ఎక్కడుండాలో తెలియలేదు. మీ శ్రీమతి ఆమెను ఫుట్పాత్ మీదకి పంపుతుందే తప్ప మీ వసారాలకు కూడా రానియదు. సార్, మీరు నాపై పర్సనల్ రిమార్క్స్ చేస్తున్నారు. ప్రాపర్టీ కోసం జరిగిన ఈ క్లాష్లో జరిగింది ఇంప్రాపర్ కాబట్టే ఇంత విషాదం జరిగింది. లెట్ మీ కన్క్లూడ్. అసోసియేషన్ జరిపే మీటింగ్స్లో మీరు ఎప్పుడూ పాల్గొనలేదు. వాళ్ళు పంపిన సమాచారాన్ని మీ నుండి సమాధానం లేదు. కారణం, సమాధానం మీ వద్ద లేదు కనుక. అందుకే మిస్టర్ కుటుంబరావు, ద ప్రెసిడెంట్ ఆఫ్ అపురూప అపార్ట్మెంట్స్, తనంతట తానుగా క్లీనర్ సర్టిఫికేట్ ఇచ్చుకోదలిచాడు. పెద్దావిడిని మట్టు పెట్టడమే పరిష్కారం అన్న దురాలోచనతో తన కొడుకును సంప్రదించాడు. 27వ తేదీ రాత్రి పుష్పలత గారి చావుకి ముహూర్తం పెట్టాడు. కుటుంబరావు కొడుకు ప్రవీణు తనతో పాటు 10 దాకా చదివి ఆ తర్వాత చదువు మానేసి చిన్నా చితగా పనులు చేసుకుని బతికే వేణుగోపాల్తో కలిసి అతి క్రూరంగా చంపాడు. అయితే ఆ స్నేహితులిద్దరి మధ్య అప్పుడే డీల్ చెడిపోయింది. ప్రవీణ్ ఇస్తానన్న దానికన్నా మరింత ఎక్కువ కావాలని అడిగిన వేణుగోపాల్ అభ్యర్థులని ప్రవీణ్ ఒప్పుకోలేదు. ఘర్షణలో ఊడిపోయిన పళ్ళను కట్టించుకునేందుకు మరో 2 రోజులు ప్రవీణ్ ఇదే నగరంలో ఉండాల్సి వచ్చింది. ఫ్లాట్ నెంబర్ 203కి వెళ్ళి వెతుక్కోవడానికి అతనికి ధైర్యం చాలలేదు.
సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండిపోయిన ప్రవీణ్ పళ్ళు కట్టించుకునేందుకు డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆ మర్నాడు పళ్ళను అమర్చుకోవడం జరిగింది. ఆ 2 రోజుల్లో దిక్కులేని చావుకు గురైన పుష్పలత గారి శవం కుళ్ళిపోయింది. ప్రవీణ్ తప్పుకున్నాడు. కుటుంబరావు గారు ఆ ఫ్లాట్లోకి అడుగు కూడా పెట్టకుండా అమాయకుళ్ళగా నటించాడు. ఇది సంగతి. సార్, ఇది అబద్ధం సార్. నా కుటుంబానికి ఇందులో ఏమాత్రమూ సంబంధం లేదు. నమ్మండి సార్, నన్ను నమ్మండి. గుడ్ పర్ఫార్మెన్స్ కుటుంబరావు గారు. ఇంతకీ ఈ విషయం ఎలా తెలిసిందో చెప్పనివ్వండి. ప్రవీణ్కి ఈ హత్యాకాండలో సాయం చేసిన వేణుగోపాల్ టెలిఫోన్ కాల్స్కి ప్రవీణ్ రెస్పాండ్ అవ్వలేదు. ఆ కసితో ఆకాశరామన్నగా మారి ఇన్ఫర్మేషన్ అందించాడు. ఆకాశరామన్న ఆనుపాలను తెలుసుకోవడం మా పోలీస్ డిపార్ట్మెంట్కి డ్రిల్ చేసినంత తేలిక. సో కుటుంబరావు గారు అనుకో, మీ 70 సంవత్సరాల జీవితంలో ఇలాంటి ఉత్కంఠభరిత సన్నివేశం చూసి ఉన్నారనుకోను. అమ్మా, ఇన్స్పెక్టర్ అమ్మా, దండాలు తల్లి. కూటికి గూటికి గుడ్డకి నోచుకొని బతుకోళ్ళు, చదువు రానోళ్ళం. ఈ సావు మా సావు కొత్తదని భయపడినాం. మమ్మల్ని అన్యాయం కాకుండా కాసినవు తల్లి, నీ కాలు మొక్కుతామయ్యమ్మా. చదువుకున్న వాళ్ళకి సంస్కారం రావాలి, కానీ నేటి పరిస్థితి చదువు కొందరిలో స్వార్థాన్ని, మోసాన్ని, డబ్బు కోసం గడ్డి తినే నీచత్వాన్ని నేర్పుతోంది. చదువుకోకపోవడమే మీరు చేసిన మంచి పని యాదమ్మ. నిజానికి మిమ్మల్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేశాడు ఈయన. సైదుల దగ్గరికి మనుషుల్ని పంపి మీ మీద అనుమానం కలిగేలా చేశాడు. అందుకే సైదుల్ని హంతకుడిగా కాకపోయినా అనుమానితుడిగా విచారించవలసి వచ్చింది. వీఆర్ సారీ. ఓకే సార్, లెట్ us మూవ్. మా పేరెంట్స్ కంగారు పడతారు. మొత్తానికి ఏ పొజిషన్లో ఉన్నా ఆడపిల్ల అనిపించేవారు రావళి. ఎస్ సార్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. మీరింతవరకు ఎవ్వరిది పాపం నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు డాక్టర్